హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సో రీసెంట్ గా మీ వీడియోస్ లో స్వాగ్ గర్ల్స్ ని ఒక ట్రోల్ చేసి మళ్ళీ ఆ వీడియోని డిలీట్ చేయడం జరిగింది. నిజమేనా అది? నేను చూసాను. లేదు, నేను ఏ వీడియో డిలీట్ చేయలేదు. తనతో పాటు కలిసి నేను వీడియో చేసినందుకు ఉమ్. అది ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేసిన. నేను నెగిటివ్ అయినా. దేనికని? దేనికంటే పూజా క్యూటీ తెలుసు కదా మీకు, ఆ. లేడీ ట్రోలర్. ఉమ్. తనని తిట్టేసరికి నేను ఆమెను తిట్టిన. ఉమ్. తిట్టిన తర్వాత అట్లా కలిసి ఒకటే దగ్గర ఉంటాము, ఇవన్నీ మనకొద్దు, ఉమ్. ఇవన్నీ ఎందుకు అన్నా అని మాట్లాడితే ఓకే ఉమ్. అని చెప్పి ఆ వీడియోలో ఏదైతే నేను ట్రోల్ చేయబడ్డా, ఉమ్. అన్నా నువ్వు ఈ దగ్గర నుంచి ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు, నువ్వు ఇట్లా చేస్తావు అని చెప్పి వాళ్ళు మొత్తుకునేసరికి అన్ని తీసేసిన. ఓకే. ఇప్పుడు ఏదైతే స్వాగ్ గర్ల్స్ మీద నడుస్తున్న బెట్టింగ్ యాప్స్ ఇష్యూ ఉందో, స్వాగ్ గర్ల్స్ మీద ఏం నడుస్తలేదు. స్వాగ్ గర్ల్స్ ఏమంతా అది కాదు నాకు తెలిసి. ఆమె ఏముంది, టాలెంట్ చూపిస్తుంది అంతే, కుళ్ళ మాట. టాలెంట్ చూపిస్తుంది, దానికి మించి ఇంకేం లేదు అక్కడ. సో నిజంగా 5 లక్షలు సంపాదిస్తున్నారు బ్రో పర్ మంత్ కి ఏమో అన్న ఇప్పుడు నువ్వు నేను లేదు సంపాదిస్తుంది. ఎట్లా అంటే టాలెంట్ చూపిస్తే ఎవరికైనా ఉంటది కదా బ్రో. ఎలాంటి టాలెంట్ అంటారు? ఇంకా మీకు తెలుసు కదా నా వీడియోలు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీని ద్వారా నేను ఏమైనా చెప్తే పరిశాన్ మళ్ళీ. సో బ్రో ఇప్పుడు మీకు ఒక 55,000 నుంచి 60,000 ఏదో ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పటి దాకా మీరు ఎందుకు ప్రమోషన్ చేయలేదు? ఇప్పటిదాకా మీ వీడియోస్ మొత్తం నేను ప్రమోషన్ కూడా చేయలేదు. డబ్బు మీద ఎందుకు మీకు అంత ఇది? డబ్బు అవసరం లేదా మీకు? డబ్బు అవసరం అన్నా, కానీ ఎవడో చెప్పింది చేస్తే అది నిజమో అబద్ధమో మనకు తెలియదు. ఇప్పుడు మీరు ఉన్నారన్నా, మీరు ఈ ప్రమోషన్ చేయమన్నా, నాకు జెన్యూన్ అనిపిస్తే నేను చేస్తాను. కానీ ఇప్పటి వరకు నేను చేసిన దాంట్లో ఒక్కటే ఏదో చేసిన వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి, ఆ లేడీస్ కి సంబంధించింది, నాకు మంచిగా అనిపించలేదు. రిటర్న్ అంతే, నేను మళ్ళీ చేయలేదు. ఇంకా దాని తర్వాత ఒకటే ఇచ్చేసిన. ఓకే. నాకు బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు చింటూ మోడల్ కానీ ఇప్పుడు ఇంకోళ్ళు కానీ ఒక 10,000 ఫాలోవర్స్ రాగానే ప్రతి ఒక్కళ్ళు ఒక టెలిగ్రామ్ ఛానల్ని కానీ ప్రమోషన్ కానీ ఇంకోటి కానీ ఒక 1000 కానీ 2000 కానీ అసలు 500 కానీ ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు మనీ అనేది ఎర్న్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పటిదాకా మీరు ఒకే ఒక ప్రమోషన్ చేశారన్నారు, అది కూడా రిటర్న్ ఇచ్చారు. ఎందుకని మీకు అర్థం వచ్చింది? లేకపోతే మీ దగ్గర కంపెనీస్ రావట్లేదు అంటారు, లేకపోతే నా దగ్గర ఇప్పటికి కూడా ఉన్నాయి అన్న, కంపెనీస్ వస్తున్నాయి, బెట్టింగ్ యాప్స్ కూడా చూస్తున్నాయి, ప్రతిదీ నాకు వస్తున్నాయి. కానీ నాకు వద్దు అనుకున్నా నేను వాడు చెప్పినట్టు వాడి కంపెనీ కోసం నేను పని చేయలేను, నాతో కాదు బస్ అంతే. నేనేంది పబ్లిక్ కి నేను ఒకటి చెప్తున్నా, ఏమనంటే ఇది తప్పురా బాయ్, ఇది నేనే తప్పుదారి పోతే కరెక్ట్ కాదు కదా అది. సో ఇంకోటి ఏంటంటే, మీరు విజ్జిగౌడ్ కానీ చందు కానీ బాగా ఫ్రెండ్స్ అని విన్నాను. అవును. ఏదైతే విజ్జిగౌడ్ ఏదైతే మనీ పబ్లిష్ చేస్తున్నారు అంటే సబ్స్క్రైబర్స్ కి ఒకసారి అది సబ్స్క్రైబర్స్ కి ఏదైనా ఐఫోన్స్ కానీ ఇంకోటి కానీ ఒక హెల్ప్ లాంటిది, హెల్ప్ అనే అనుకోవచ్చు, హెల్ప్ లాంటి ఒకటి చేస్తున్నాడు, అది జెన్యూన్ అంటారా? లేదా ఫేమ్ కోసం లేకపోతే యూట్యూబ్ వ్యూస్ కోసం అలా చేస్తున్నారు? ఎందుకంటే చందు విజ్జిగౌడ్ కానీ చందు కానీ ఒకనొక టైంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళే వీళ్ళు కూడా. అవునన్నా, ఇప్పుడు వాళ్ళు చేసింది కూడా, వాళ్ళు ఇప్పుడు ఒక 10 మంది నుంచి ఒక 5 మందికి అయితే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు యూట్యూబ్ కష్టపడ్డారు, వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఏంది. ఇప్పుడు విజ్జు కానీ ఎంత కష్టపడ్డాడు అనేది నాకు తెలుసు, చందు కానీ ఎంత కష్టపడ్డాడు. టిక్టాక్ వెళ్ళిపోయినప్పటి నుంచి వాళ్ళు యూట్యూబ్ పట్టుకొని ఉన్నారు, వాళ్ళు అదే దాని మీద ఇప్పుడు ఏదో చేసుకుంటున్నారు. వాళ్ళకు 10 మంది ఇప్పుడు బెట్టింగ్ యాప్ గురించి మధ్యలో కొంచెం బాగా ఎదవుతుంది. దాని ద్వారా ఏంటంటనా, వీళ్ళు అంతా చీటర్స్, వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అన్నారు. వాళ్ళు 10 మంది ఒక బెట్టింగ్ యాప్స్ వల్ల ఒక 2 మునిగిరేమో అన్న, కానీ వాళ్ళు 10 మెంబర్స్ లో ఒక 5 మెంబర్స్ కైనా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు ఐఫోన్ ఇవ్వడం కానీ గివ్ అవే అది నిజమే. ఎవరికైనా పేద వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడం, రైస్ బ్యాగ్స్ అట్లాంటివి ఇవ్వడం ఇచ్చిర్రు, వాళ్ళు హెల్ప్ చేసిర్రు. చేయలేదని నేను చెప్పాను, చేసిర్రు వాళ్ళు, చందు కానీ విజ్జు కానీ ఇద్దరు. ఇప్పుడు వాళ్ళు ఏదే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు ఇప్పుడు కూడా? ఇప్పుడైతే బెట్టింగ్ యాప్స్ ఏం ప్రమోట్ అయితే చేస్తలేరు, బికాస్ అదేదో దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు యూత్ చనిపోతున్నారు. రీసెంట్ గా ఒక అబ్బాయి కూడా, సైదాబాద్ అబ్బాయి కూడా చనిపోయింది అని చెప్పి క్లోజ్ చేసారు కదా. సో హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.